రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించిన సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్కు నుంచి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జాతీయ జెండాలను చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న అనంతరం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం భారీ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో మహిళలు దీపాలు వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, కాపులూరు చక్రపాణి, వల్లి ముత్యాలయ్య, అమ్మవరపు సత్యం, సుజాతమ్మ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. भारत माता के माता के नवेंद्र राष्ट्र के आंध्र राष्ट्र अमरावती राजधानी आंध्र राष्ट्र अमरावती राजधानी अमरावती राजधानी अमरावती राजधानी भारत माता की चंद्रबाबु गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయుడుపేట బిడ్డకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చరిత్రలో నిలబడిపోయిన రోజు ఈ రోజు. ఎందుకంటే మనకి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేనప్పుడు మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి రాజధాని కోసం ఎంతో పాటుపడి మరి ఒక కమిషన్ వేసి మనకి అమరావతి రాజధానిగా నియమించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఆ యొక్క అమరావతి రాజధానిని 3 ముక్కలాట మాదిగా చేయడంతో రాజధాని లేక మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మీ రాజధాని ఏది ఈ విధంగా అవమానపడ్డారు మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ఆ రోజు ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి మన రాజధాని అమరావతి అని తీసుకుని వచ్చారో మరి అదే విధంగా ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో లిఖించబడే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో తీర్మానం చేసి ఈ రోజు మనకి అమరావతి రాజధానిగా శాశ్వత రాజధానిగా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది పార్లమెంట్ లో. మరి దానికి మన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మరి అదే విధంగా
నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, మన భారత దేశ ఎంపీలందరికీ, మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని తరపున, ప్రధానికం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన యువత మొత్తం కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ రోజు మనకి రాజధాని పార్లమెంట్ లో తీర్మానం చేసి ఏకాభిప్రాయంతో ఏక తీర్మానంగా ఈ రోజు భారతదేశం ఎంపీలంతా కూడా కలిసి మన ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వానికి మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014లో మన రాష్ట్రం అడ్డగోలుగా విభజించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో తర్వాత అమరావతి రాజధానిగా నిర్ణయించి ఎంతో మంది అమరావతి రైతులు మన రాజధాని కోసం భూములు త్యాగం చేయడం జరిగింది. అలాంటి రైతులను కూడా అన్యాయంగా 2019-24 నాటి వైసీపీ ప్రభుత్వం ఆ రైతుల్ని రోడ్డున పడేలాగా చేసి మూడు ముక్కల ఆట ఆడడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మన తెలుగు వారందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు 2019-24 నాటి రాక్షస పరిపాలనలో జరిగింది. అలాంటిది ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన అమరావతికి చట్టబద్ధత కల్పించి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మన ప్రపంచానికే తలమానికంగా మన అమరావతిని అభివృద్ధి చేసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని